ఎంత కావాలో అంతే కావాలి, అంతకంటే ఎక్కువ వస్తే ఇబ్బంది. ఒకప్పుడు ఒక ఫోటో దిగాలంటే మా తాత ముత్తాతల ఫోటో లేదు, అప్పుడు కాలంలో దించేవాడు. ఇప్పుడు దించే ఫోటోలు 1,00,000 ఉన్నా కూడా చూసుకునేవాడు, ప్రింట్ తీసుకునేవాడే లేడు. మీరు 1,00,000 ఫోటోలు దిగుతారు, ఎప్పుడు ప్రింట్ తీసారా? మీ పెళ్లి ఫోటోలు కూడా తక్కువ ప్రింట్ తీసేవాడు ఉంటారు. అంటే ఎక్కువ అయితే అట్లా జరుగుతుంది. నేనేమంటున్నా, భక్తి అనేది భక్త కన్నప్ప గురించి మీకు అందరికీ తెలుసు కదా, శివభక్తుడు. దానిలో ఒక రహస్యం చెప్తా, మీరు వినండి. శివభక్తుడు అయినటువంటి భక్త కన్నప్ప మాంసాహారం తిన్నాడు, నేను కూడా తింటాను 40 తర్వాత. ఇదొక బ్యాచ్. దానిలో ఒక రహస్యం చెప్తాను. భక్త కన్నప్ప దొరుకుతాడు ఆ యొక్క గూడెంలో, పెంచుకుంటారు ఆ రాజు, పోయే రాజు. వాళ్ళకు ఒక ఆచారం ఉంటుంది, అమ్మవారి ముందు వాళ్ళ రంలో ఏదో ఒకరిని బలియాలి, పిల్లుడిని, చిన్న పిల్లుడు. మీరు చూడండి, మళ్ళీ ఇంటికి వెళ్ళాక సినిమా చూడండి. అప్పుడు నిత్యం వేటాడుతుంటాడు పిట్టలను, కాదాన్ని, అన్నిటినీ. భక్త కన్నప్ప వేటాడుతుంటాడు. అప్పుడు లేని జ్ఞానం, ఆ పిల్లోడిని బలియాలి అందరికీ అన్నప్పుడు ఆ రాజు పోయేదరకు ఎదురు తిరుగుతాడు. వీడిని బలి చేయడానికి లేదు, ఒక మనిషిని అమ్మవారికి ఎట్లా బలిస్తారు మీరని అడ్డం. అప్పుడు నువ్వు ఎక్కడ దొరికేవో తెలియదు, ఎవడికి వచ్చావో తెలియదు, నువ్వు చెప్తే ఇదేది ఇవ్వడరా ఇక్కడ. రాజు, పోయేది రాజు ఏం చెప్తే వినాలే, పనికి వాళ్ళు కొట్లాడతాడు. కొట్లాడి గూడెం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వెళ్ళిపెట్టిన తర్వాత తను వేటాడడం మానేసాడా? వేటాడడం పాపం అన్న విషయం ఆయనకి అప్పటిదాకా తెలియదు. తన యొక్క వృత్తి వేటాడడం. వెళ్ళాడు, వేటాడుతున్నాడు. తను ప్రేమించినటువంటి ఆ కోయరాజు కూతుర్ని నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని ఆయనతో కొట్లాడతాడు. ఆయన తీసుకుని ఆమె భక్తురాలే. శివరాత్రి వస్తుంది,